దావీదు రచించిన కీర్తనలో ఎన్నో కీర్తనలు ఉన్నాయి. 107వ కీర్తన అంటే ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఈ 107వ కీర్తన కూడా చాలా ప్రాముఖ్యమైన కీర్తనని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇందులో ఇశ్రాయేలీలు వారు ఏమి కోల్పోయారో వారు మాట్లాడుకొనుచున్నారు. కాబట్టి ఈవేళ కూడా మనము ఎన్నో కోల్పోయిన వారిగా ఉండొచ్చు. క్రైస్తవులు సువార్తను ప్రకటించే ఆధిక్యతను కొన్ని చోట్ల కోల్పోయారు. అవునంటారా కాదంటారా? చెప్పడం లేదు. ఎందువల్ల? చాలామంది ఆటంకం చేస్తున్నారు. మా ఊరికి రావద్దు, మీరు మా వీధికి రావద్దు. కొన్ని చోట్ల పత్రికలు కాల్చేసినట్లుగా, కొన్ని చోట్ల బైబిల్ చించేసి కాల్చినట్లుగా మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా మనకేమర్థమవుతుందంటే సువార్త ప్రకటించే ఆధిక్యత మనం కోల్పోయాం కొన్ని చోట్ల. అంటే అంత ఫ్రీడమ్ లేదు, ఇంతకుముందు ఉన్నంత ఫ్రీడమ్ లేదు. కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కోల్పోయాం, కొన్నిసార్లు ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయాం, కొన్నిసార్లు ఆస్తులు కోల్పోయామేమో. అలాగే ఇశ్రాయేలీల జీవితంలో కూడా కోల్పోయినవి ఉన్నట్లుగా వాళ్ళు కోల్పోయినవి ఈ అధ్యాయములో ఒక 5 కనపడతా ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా, ఈ కీర్తన అంతా మనం ధ్యానం చేస్తే ఒక 5 విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. చాలా క్లుప్తంగా ఈ 5టిని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనము చూచున్నట్లయితే 107వ కీర్తన చూడండి, 4వ చరణాన్ని చదవండి. వారు అరణ్యమందని ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయెను. చూడండి, ఇక్కడ వారు దేని గురించి మాట్లాడుతున్నారంటే త్రోవను గురించి మాట్లాడుతున్నారు. వారికి సరి అయిన త్రోవ వారికి దొరకలేదట. ఎవరికి? అమ్మ మాట్లాడడంలే, ఇశ్రాయేలీలకు సరి అయిన త్రోవ వారికి దొరకలేదు. ఎడం వైపుకు వెళ్ళాలో తెలియదు, కుడి వైపుకు వెళ్ళాలో తెలియదు, నేరుగా వెళ్ళాలో. నేరుగా అంటే తెలుసు కదా, మనం ఇక్కడ ఏమంటాం చెప్పాలి, చక్కగా అంటాం. కానీ కొన్ని చోట్ల తిన్నగా అంటారు, తెలుసా? వాళ్ళు చెప్పే మాట తిన్నగా వెళ్తే నువ్వు అనుకున్నది వస్తుంది అంటారు. కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేరుగా వెళ్ళాలో తెలియట్లేదు. అంటే ఎడం వైపుకు వెళ్ళాలో, కుడి వైపుకు వెళ్ళాలా, నేరుగా వెళ్ళాలో తెలియదు. మొత్తానికి వీళ్ళు దారి కోల్పోయారు. ఏం కోల్పోయారు? మార్గము కోల్పోయారు, త్రోవను కోల్పోయారు. అందుకే దైవజనుడు చక్కగా ఇటు చూచినా మార్గములే మోసము, చప్పట్లు కొట్టొద్దు, నా శత్రు మార్గములే, ఎటు చూచినా మార్గములే మోసము చేయు, నా శత్రు మార్గములే, ఎటు పోవలయు నేనెరుగనివా, ఎటు పోవలయు నేనెరుగనివా,
కాట ఎన్నియేడ్వా ఘన మోక్ష మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు మార్గము కోల్పోయిన వారిగా ఉన్నారు, ఎటు వెళ్ళాలో తెలియని వారిగా ఉన్నారు. ఒక్కొక్కసారి మన జీవిత కాలంలో కూడా ఎలా వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏ మార్గములో వెళ్ళాలో తెలియని పరిస్థితి. అదే పరిస్థితి ఇశ్రాయేలీయులకు వచ్చింది. మార్గము కోల్పోయారు. అయితే మార్గము కోల్పోయినప్పుడు వారు ఏం చేశారంటే చూడండి, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించిన. 7వ వచనం, వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను, ఏ త్రోవా చెప్పాలందరూ, చక్కని త్రోవను వారిని నడిపించను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడేమో ఏ త్రోవ వెళ్ళాలో తెలియదు వాళ్ళకు. త్రోవ ఎటు వెళ్ళాలో ఇబ్బంది కలిగింది. అయితే ఆ ఇబ్బంది టైంలో వాళ్ళు ఏం చేశారంటే మొరపెట్టారంట దేవునికి ప్రార్థన చేస్తే చక్కటి త్రోవలో వారిని నడిపించారు. కాబట్టి ఈవేళ కూడా దీని ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, త్రోవను కోల్పోయినప్పుడు మనకు కూడా మన జీవితకాలంలో ఎన్నో సమయంలో ఎటు వెళ్ళాలో తెలియదు. అంటే త్రోవ అంటే ఏమనుకుంటారంటే ఊరికి పోయే దారి అనుకోవచ్చు సుమా. అంటే కొన్ని విషయాల్లో నీ కుమారుని విషయం కావచ్చు, నీ కుమార్తె విషయం కావచ్చు, నీ కుటుంబ విషయం కావచ్చు, ఎటు వెళ్ళాలో ఎటు అడుగు వేయాలో తెలియని కాలములో ఆ ఇబ్బందిలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తే చక్కటి త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వారు ఆ చక్కని త్రోవ నడిపించిన తర్వాత వాళ్ళు దేవుని స్తుతించారు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. కాబట్టి దేవుడు వారిని చక్కటి త్రోవలో ఎప్పుడైతే నడిపించారో వారు ఏం చేశారంట, దేవుని స్తుతించారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే 107వ కీర్తన 11వ చరణము, బాధ చేత ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేస్తును. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ వారు ఏమి కోల్పోయారు? ఈ వచనాల్లో మనకేం కనపడుతుందంటే, వాళ్ళు ఏమి కోల్పోయారంటే స్వేచ్ఛను కోల్పోయారు. వాళ్ళకి ఏం లేదు, స్వేచ్ఛ లేదు. 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి. బాధ, ఇనుప సంఖ్యలు, అంధకారము, 4వది ఆయాసము, 5వది కృంగిపోయిన స్థితి. ఇటువంటి టైంలో వారు చూడండి కష్టకాలమందు ఏం చేశారంట? అందరు చెప్పాలి. స్వేచ్ఛను కోల్పోయిన టైంలో ఈ 5 విషయాల్లో వారు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సంఖ్యలతో ఉన్నప్పుడు, అంధకారములో ఉన్నప్పుడు, ఆయాసముతో ఉన్నప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారంట. ఏం చేశారు? అందరు చెప్పాలి. దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు చదువునైన 14
చూడండి, వారి కట్లను దేవుడు ఏం చేస్తారంటే వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను సుమారాజుకు. అంటే ఆ స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించారు, అంటే స్వేచ్ఛనిచ్చారు. ఆ స్థితిలో నుండి అంటే వారు స్వేచ్ఛను కోల్పోయారు. ఆ స్థితిలో దేవునికి వారు మొరపెట్టగా దేవుడు మరలా వారికి స్వేచ్ఛనిచ్చినట్లు. ఒక్కొక్కసారి మనకు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ కొంతమంది పని చేసే చోట వారి యజమాని దగ్గర స్వేచ్ఛ ఉండదు. కొంతమంది పిల్లలు అనుకుంటారు మా నాన్న మా అమ్మ మాకు స్వేచ్ఛ ఇవ్వలేదనుకుంటారు. కొన్ని పరిస్థితుల్లో స్వేచ్ఛ లేని విధానం ఉంటుంది. అయితే ఇటువంటి బాధ నీకున్న, సంఖ్యలలోనూ ఉన్నా లేదా చీకటిలోనూ ఉన్నా, ఆయాసముతో నువ్వున్న స్వేచ్ఛ లేని ఆయాసముతో నువ్వున్న స్వేచ్ఛ లేకపోవడం వల్ల కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టాలి. గమనించాలని, గుర్తించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ స్థితిలో మనం మొరపెడితే దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపిస్తారు. మరలా నీకు స్వేచ్ఛ అనబడే ఆ స్థితిని ఆయన ఇవ్వగలరు. దేవునికే మహిమ కలుగును గాక. 118వ కీర్తన 5వ చరణాన్ని చదవండి. 118 ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. కాబట్టి ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు మొరపెట్టడం అనబడేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు వీళ్ళు ఇది కోల్పోవడానికి కారణము 10వ వచనం చదవండి. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున ఇదంతా సంభవించింది వాళ్ళకు. దేవుని ఆజ్ఞకు లోబడనందువల్ల, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాట విననందువల్ల. ఎవరైతే దేవుని మాట వినరో వారు ఇటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే బాధ తెచ్చుకుంటారు, సంఖ్యల చేత బంధింపబడతారు. అంటే రకరకాల విధానాలు. అంటే నీకు సంఖ్యలే ఎక్కర్లేదు, కానీ నీ పరిస్థితులు అలా తయారవుతాయి. అంధకారము అయిపోతుంది, ఆయాసకరమైన స్థితి, అంతేకాదు కృంగిపోయిన స్థితి. ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఉన్నావేమో, అయితే వారు ప్రార్థన చేయగా వీటన్నిటి నుండి విడిపించి స్వేచ్ఛనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవునికి నువ్వు మొరపెడితే, అంటే ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నా కానీ ఏ రకమైన బాధ, అంధకారము, సంఖ్యలు, ఆయాసము, కృంగిపోయిన స్థితి, ఏ స్థితిలో ఉన్నా, ఎవరి ద్వారా ఈ స్థితి కలిగినా, అయితే నువ్వు మొరపెట్టు. దేవుడు ఆ స్థితి నుండి విడిపించి దేవుడు నీకు స్వేచ్ఛనివ్వనై ఉన్నారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనం చూస్తే 107వ కీర్తన 18వ చరణాన్ని మనం చదువుకుందాము. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, మరణ ద్వారములను సమీపించుదురు. దయచేసి బాగా గమనించాలి. ఎటువంటి స్థితి ఏర్పడిందంటే భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యము. మనం డాక్టర్ దగ్గరికి పోయినాం అనుకోండి. నేను చిన్నప్పుడు మా నాన్న, నాకు గుర్తుందనమాట, డాక్టర్ దగ్గరికి తీసిపోయినప్పుడు డాక్టర్ ఏమంటాడంటే లైట్ తీసుకొని 4 చాచు అంటాడు, నోరు తెరిచి అంటాడు. అవునా? మీకు కూడా ఈ అనుభవం ఉందా?
నాలుక చూస్తాడు. ఎందుకు చూస్తాడు చెప్తారా? మాట్లాడరేమ్మా, ఏమున్నాయా ఆయన తిరుగుమంటే మేము నోరు తెరుస్తామంటారా? నాలుక రంగును బట్టి నీకు వ్యాధి ఉందో లేదో కనుక్కుంటాడట డాక్టరు. తెలుసా మీకు? నాలుక రంగును బట్టి. అయితే వ్యాధి ఉంది అనుకోండి, చికెన్ బాగా తినబుద్ధి అవుతుంది కదా. మీకు తినబుద్ధి కాదమ్మా, మాట్లాడిన వాళ్ళకి తినబుద్ధి అవుతుంది. ఇక నేనేమన్నా లోపల జబ్బు ఉందనుకోండి, తినబుద్ధి అవుతుందా? అది కథ. ఇప్పుడు వీళ్ళకి అసహ్యమైందంట. ఏంటి మీకు అర్థమైందని నేను చెప్పుకొచ్చిన మాట. ఇప్పుడు ఎందుకు అసహ్యమైందంటే వీళ్ళ లోపల వ్యాధి ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఏం కోల్పోయారు? అందుకే భోజన పదార్థాలన్నీ, అందుకే జ్వరం వచ్చిన వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఏం పెట్టినా కానీ నాకు వద్దమ్మా, నాకు వద్దు అంటారు. ఎందుకో ఆ లోపల వ్యాధి ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, అయితే ఎందుకు ఈ స్థితి వాళ్ళకి కలిగింది? 17వ వచనం చదువుతాను నేను ఒకసారి. దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేత బాధ తెచ్చుకొందురు. బుద్ధిహీనులు తమ దోషము చేత, దోషము లేక పాపము అంటే పాపాన్ని బట్టే, దోషాన్ని బట్టే వ్యాధి తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను, అంటే ఆ వ్యాధిని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? దాదాపు మరణపు దగ్గరికి వెళ్ళిపోయినారంట. అటువంటి పరిస్థితి. అటువంటి టైంలో మరణ ద్వారము దగ్గరికి పోయినప్పుడు ఏమైతే చెప్పండి? భయం అవుతుందా లేదా? భయం కలుగుతుంది. అందుకే చక్కగా ఒక భక్తుడు రాసిన చరణమే, గుండె చెదిరిన వారిని బాగు చేయి. ఒకసారి రాగండి. అంటే ఈ భయం చేత గుండె ఏమవుతుంది? అవునా కదా? నా గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది అంటారు. ఈ గుండె అట తక్కువ కొట్టుకోకూడదు, ఎక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే. ఎంత కొట్టుకోవాలో అంటే ఈ వ్యాధి చేత, భయము చేత గుండె చెదిరిపోతుందట. అటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు భోజన పదార్థములన్నీ వాళ్ళకి అసహ్యమయ్యాయి, మరణమునకు దగ్గరికి వెళ్ళారట. అటువంటి పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని వీళ్ళు కోల్పోయారు. అటువంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారంట? దేవునికి మొరపెట్టారు. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును. 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. గట్టిగా చెప్పలు కొడదామా? అంతేకాదు ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. బొలయేసు మా రాజుకు. ఎలా బాగు చేశారంట? వాక్కు పంపి. వారికున్న వ్యాధిని బట్టి భోజన పదార్థములన్నీ అసహ్యమయ్యాయి. అంతేకాదు మరణపు ద్వారము దగ్గరికి వారు వెళ్ళిపోయారు. అయితే అటువంటి టైంలో దేవునికి మొరపెట్టగా దేవుడట వాక్కును పంపి, దేవుడు వారి ఎంత అద్భుతమైనటువంటి మాట. ప్రియమైన వారలారా, ఒకవేళ ఆరోగ్యమును కోల్పోయావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆరోగ్యము కోల్పోయి అటువంటి స్థితి నువ్వు కూడా కలిగి ఉన్నావేమో. అయితే దేవునికి వారు మొరపెట్టినప్పుడు వాక్కు చేత దేవుడు వారిని బాగు చేసినట్లు నిన్ను కూడా ఆయన బాగు చేయగలరు. ఒక్కొక్కసారి మరణ ద్వారా దాని దగ్గర వరకు వెళ్ళినప్పుడు కూడా ప్రార్థించగా దేవుడు కార్యము చేయగలరు.
ఒకసారి కిషోర్ విషయంలో ఒకసారి కాదు చాలా మార్లు దేవుడు అలా బ్రతికించారు. మరణ ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇక హోప్లెస్ తన బావని అడిగినప్పుడు, ప్రసాద్ని అడిగినప్పుడు, ఇక్కడ మందిరం కట్టబడుతుంది, తిరుపతికి తీసుకెళ్ళారయ్యా, ఇంకా కష్టమే అన్నట్లుగా మాట్లాడినాడు. కన్నీటితో ఇక్కడే ఈ మందిరం దగ్గరే కన్నీటితో అయ్యా కృప చూపండి అని ప్రార్థన చేయగా ఆ స్థితి నుండి దేవుడు బ్రతికించారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు చూడండి, ఆయన బాగు చేసే దేవుడు, ఎవరిని కాదండ్రు. ఆయన వైపు చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచుతే, ఆయనకు నువ్వు మొరపెట్టినట్లయితే, ఇదిగో ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోయావేమో, డాక్టర్లు అయిన వారు బాగు చేయలేరేమో, ఎక్కడికి వెళ్ళినా బాగు కాలేదేమో, కానీ ఆయన పరమ వైద్యుడు. నేను బాగు చేయలేను అని అనలేదు ఆయన. ఇది నా చేత కాదని చెప్పలేదు ఆయన. ఇంకెక్కడికో పో అని చెప్పలేదు ఆయన. ఆయన దగ్గరికి ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన బాగు చేసి పంపారు. అందుకే చక్కగా అయ్యగారు రోగులను దరిని చూచి బాగు చేయ నన్నలేదు, రోగముల తీరది పరిగించి బాగు చేయాలే, రోగములని వారనగైనా యోగముందా చెప్ప, యోగ యోగుల మించు వైద్య యోగితానని రుజువుగొన్న యేసుక్రీస్తు వారి కథ వినుడి. దేశీయులారా యేసుక్రీస్తు వారి కథ వినుడి. బలయేసు మా రాజుకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆరోగ్యాన్ని కోల్పోయిన సమయంలో కూడా దేవునికి మొరపెట్టగా దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్లుగా, ఆ స్థితి నుండి బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికే స్తోత్రము కలుగును గాక. నేను కూడా అనారోగ్య సమయంలో నా బహిరంగానికి కాదు కానీ నా అంతరంగములో భయంకరమైన గాయము, భయంకరమైన జబ్బు, అంటే కడబడి రీతిగా శ్రమ ఉంది. అటువంటి టైంలో నేను వాక్యం చదువుతున్నా, కూర్చున్న కూడా శక్తి లేదు. వాక్యం చదువుతుంటే ఆ వాక్యము ద్వారానే దేవుడు మాట్లాడుతున్నారు. ఆ వాక్యము ద్వారానే ఆ వాక్యం చదువుతున్నాను, నా రెండు కళ్ళలో నుంచి కన్నీరు వస్తున్నాయి. ఎందుకంటే సూటిగా దేవుడు మాట్లాడుతున్నారు. అంటే నీ అంతరంగంలో ఎంత గాయం ఉందో, ఎంత బాధ పొందుతున్నావో నాకు తెలుసు. ఇదిగో నిన్ను బాగు చేస్తాను, నిన్ను లేవనెత్తుతాను అని దేవుడు మాట్లాడినప్పుడు, మాట్లాడిన రీతిగానే దేవుడు బాగు చేశారు నన్ను. దేవునికి మహిమ కలుగును గాక. నేను విశ్వాసిగా ఉన్న కాలంలోనే. కాబట్టి ఏంటంటే ఆయనకు మొరపెట్టినప్పుడు మనము కోల్పోయినటువంటి మనము కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మరలా ఇవ్వగలరు. అంతేకాదు, ఇక 107వ కీర్తన 26వ వచనం అనుకుంటా చూడండి. ఆకాశం వరకు ఎత్తుచు అగాధములకు దిగుచు నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిన మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచగా ఉండిరి. చాలా బీభత్సమైనటువంటి పరిస్థితి. అంటే ఒక తుఫాను చేత కొట్టబడినప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, చల్లా చెదురుగా. అలాగే కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు అలా ఉంటాయి, పరిస్థితి అలా ఉంటుంది పరిస్థితి. అటువంటి టైంలో కూడా
వారు దేవునికి మొరపెట్టారంట. దేవునికి మొరపెట్టారు. అయితే 29వ వచనం అనుకుంటున్నాను, ఆయన తుఫానును అంటే తుఫాను చేత కొట్టివేయబడినట్లు అన్నాను కదా, తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. అంతేకాదు, అద్భుతమైన మాట ఏంటంటే, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. గట్టిగా చెప్పట్లు కొడదామా? అంటే ఓడ బద్దలైపోతే, నడి సముద్రంలో ఓడలు బద్దలైపోతే ఏమనిపిస్తుంది? ఇంకా ఒడ్డుకు చేరదామో, అవునా కదా అన్న పరిస్థితి ఉంటుంది. అలాగే మన జీవిత కాలంలో కూడా అటువంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు అటువంటి స్థితిలో కూడా దేవునికి నువ్వు మొరపెడితే అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆశను కోల్పోయినారు. ఏం కోల్పోయారు? అంటే బ్రతుకుతామా, అంతే కదా. ఓడ బద్దలైనప్పుడు ఇంకేముంటుంది? బతుకుతామా? అటువంటి పరిస్థితి. కానీ ఆ టైంలో కూడా దేవునికి మొరపెడితేనట దేవుడు ఏం చేస్తారంట? తుఫాన్ ఏం చేస్తారంట? ఆపివేయగా దాని తరంగములు, అంతేకాదు నిమ్మలమైన సంతోషం, వారు కోరిన రేవునకు దేవుడు వారిని, అమ్మా నా పరిస్థితి ఇంతేనేమో అని అనుకుంటున్నావేమో, నా భర్తలో మార్పు రాదు అనుకుంటున్నావేమో, నా పిల్లల జీవితాలు ఇంతేనేమో, నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావేమో, అంటే ఆశను కోల్పోయావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. కాదు, ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు ఆ స్థితి నుండి వారు కోరిన రేవునకు వారిని నడిపించారు దేవుడు. అలాగే ఒక మంచి స్థితిలోనికి, నువ్వు అనుకున్న రేవుకు, నువ్వు అనుకున్న ఒడ్డుకు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ భర్త ఎలాగా, నీ భార్య ఎలాగా, నీ కుటుంబం ఎలాగా, నీ జీవితం ఎలాగో ఉండాలని ఆశపడుతున్నావో ఆ రేవునకు దేవుడు నడిపించనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతే, ఆశలు ఆశలు తీర్చితివే, నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమేచితివే, నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమేచితివే, నాకెన్నో మేలులు చేసితివే, మీకేమి అర్పింతును దేవా, మీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరిది చెప్పి ముగిస్తాను. 4 చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మొదటిది ఏం చెప్పండి? మార్గము, త్రోవను కోల్పోయారు. రెండోది స్వేచ్ఛను కోల్పోయారు. మూడోది ఆరోగ్యము కోల్పోయారు. 4వది ఆశను కోల్పోయారు. ఆశను కానీ ప్రార్థించగా అవన్నీ మరలా ఇచ్చారు. ఇక 5వదిగా మనం చూస్తే 107వ కీర్తన 34వ చరణం 34, నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని
చవిటి పర్రగాను మార్చెను. దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏం కోల్పోయారంటే నివాసము కోల్పోయారు. బైబిల్ ఏం చెబుతుందంటే చెడుతనమును బట్టి అని పైన ఉంది. చెడుతనమును బట్టి, దేశ నివాసుల చెడుతనమును బట్టి. కాబట్టి ఈ పరిస్థితి వారికి ఏర్పడింది. అంటే భూమి ఎండిపోయేటట్లుగా చేస్తారు, నివాసం అనేది వారికి లేకుండా చేస్తారు, పచ్చని పొలాలు ఎండిన గడ్డిలాగా చేస్తారు. ఎందుకంటే చూడండి, ఇదిగో వారి చెడుతనము బట్టి. ఏంటి చెప్పండి? చెడుతనము. సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాలను దేవుడు కాల్చివేశారు. ఎందుకో మాట్లాడడం లేదా? చెడుతనం. ఇప్పటికీ కూడా అక్కడ ఏ చిన్న మొక్క కూడా మొలవదంట. అంటే ఆ భూమి పనికిరాని భూమిగా చేసేసారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అక్కడే మృత సముద్రం అనబడేది కనపడుతూ ఉందట. గమనించాలని మనవి చేస్తూ ఉంది. అయితే ఆ స్థితిలో ఉన్నప్పటికీ అయితే వారు దేవునికి మొరపెట్టగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే 35వ వచనం, అరణ్యమును నీటి మడుగ్గాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి. చూడండి, ఎండిన నేలను ఏం చేశారంట? నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వల్ల సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆఖరి ఉన్న వారిని అచ్చట కాపురముంచును. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇంత కార్యము దేవుడు చేస్తారు వారు ప్రార్థించినప్పుడు. నివాసం కోల్పోయిన సమయంలో కూడా దేవునికి వారు మొరపెట్టగా దేవుడు ఇంత అద్భుతము వారికి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, మన జీవిత కాలంలో కూడా ఇంటిని కోల్పోయినప్పుడు, ఒకవేళ ఆస్తిని కోల్పోయినప్పుడు, ఉద్యోగం కోల్పోయినప్పుడు, భూమి ఎండిపోయినప్పుడు, భూమికి సత్తువ లేనప్పుడు దేవునికి మొరపెడితే ఇటువంటి కార్యాలు మన జీవిత కాలంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ని చెప్పుకున్నాం చెప్పండి? మొదటి చెప్పండి ఒకసారి. త్రోవను కోల్పోయారు. 2 స్వేచ్ఛను, 3 ఆరోగ్యము, 4 ఆశను, 5 నివాసం. అమ్మా, బైబిల్లో చూడండి, తన భక్తులు ఏమి కోల్పోయినా కానీ ఖచ్చితంగా దేవుడు మరలా ఇవ్వనై ఉన్నారు. వారు ప్రార్థించగా దేవుని వైపు చూస్తే యోబు గారి విషయంలో అదే కదా. యోబు అన్నీ కోల్పోయాడు. అవునా? ఏం కోల్పోయాడు చెప్పండి? పశువులు పోయినాయి, ఆస్తి అంతా కూడా పోయింది, సంతానమంతా, తర్వాత ఆరోగ్యం పోయింది. అవునా? ఆరోగ్యం పోయింది, అంత పోయింది. పశువులు భాగ్యము పోయినా కానీ అన్నారు కదా. అయితే దేవుడు మరలా ఇవ్వలేదా? మాట్లాడాలి. అంతే ఇచ్చారా, రెట్టింపు ఇచ్చారా? మళ్ళీ ఇచ్చారని చెప్పారు మీరు. 2 అంతలు ఇచ్చారని చెప్పలేదు నాకు. 2 అంతలు ఇచ్చారు, మరలా సంతానం ఇచ్చారు. అవునా కదా? కోల్పోయినవన్నీ కూడా దేవుడిచ్చేస్తారు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రము కలుగును గాక. కాబట్టి నువ్వు ఏమి కోల్పోయావో దేవుడు ఈ వాక్యము ద్వారా, ఒకవేళ కోల్పోయిన వాటిని బట్టి నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, అదో గతిలో ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. అమ్మా, అయ్యా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ ఆస్తి, ఆరోగ్యము, కుటుంబ సభ్యులు, నీ బంధువులు, ఒకవేళ ఆత్మీయ స్థితి కూడా. కొంతమంది ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారు ఉన్నారు. ఇంతకుముందు నేను ప్రార్థించే ఆ ప్రార్థన జీవితము లేదు, ఇంతకుముందు ఉన్న విశ్వాస జీవితం లేదు, ఇంతకుముందు ఉన్న భక్తి జీవితం లేదు. ఆత్మీయ స్థితిని కోల్పోయావేమో. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒకటే, ఆయన వైపు చూసి నువ్వు ప్రార్థన చేస్తే, మొర పెడితే నువ్వు కోల్పోయిన వాటిని
ఏదైనా కానీ, నీ ఆస్తి కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, సమస్తము దేవుడు మరలా ఆయన అద్భుతముగా సమకూర్చొని ఉన్నారు. నువ్వు ఎంతవరకు నమ్ముతావో? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావన్నారు కదా. ఈ మాట, ఈ వాక్యము నమ్మి నువ్వు దేవునికి మొరపెట్టు. ఆ కోల్పోయినవన్నీ కూడా, నువ్వేమి కోల్పోయావో, ఏమి కోల్పోయి కన్నీరు విడుస్తున్నావేమో, అయితే నీ కన్నీటిని తుడిచే దేవుడు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. చివరిగా ముగిస్తున్నాను. మన కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభువారు మధ్యాకాశములోనికి రానై ఉన్నారు. అసలైంది దేవుని రాజ్యం. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యానికి ఆ రాజ్యములో ఉండి నడుస్తూ, ఆ రాజ్యానికి సిద్ధపడుతూ ఉండి ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయావేమో, అంటే ఆ సిద్ధపాటును కోల్పోయావేమో, పెళ్లి కుమార్తె అంతస్తు నువ్వు కోల్పోయావేమో, అయితే నువ్వు ప్రార్థన చేస్తే ఆ అంతస్తుకు దేవుడు మరలా నిన్ను సిద్ధము చేస్తారు. అటు ధన్యత మరి కోల్పోయినవన్నీ దేవునికి మొరపెట్టి మనము సంపాదించుకొని అసలైన ఆ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడదాం. అటు ధన్యత దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక.